హలో అందరికీ. దిస్ ఇస్ నివి. వెల్కమ్ టు మై ఛానల్ మా నివి టాక్స్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. అదే మన బొబ్బరి గారెలు. బొబ్బర్లతో చేసుకునే బొబ్బరి గారెలు. సో, మంచిగా ఇది మనకి ఈవినింగ్ స్నాక్స్‌లో గానీ, మార్నింగ్ టిఫిన్స్‌లో గానీ, ఇంకా మెయిన్‌గా చెప్పాలంటే నాన్ వెజెస్‌లోకి చాలా టేస్టీ ఉంటుందండి. సో, ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే నేను 250 గ్రామ్స్ ఆఫ్ బొబ్బర్లు తీసుకున్నాను. అంటే పావు కిలో బొబ్బర్లు తీసుకొని బాగా ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకొని నేనైతే ఇక్కడ వీటిని వాష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళలో నానబెట్టుకుంటున్నానండి. మీరు చల్లనీళ్ళలో గూడా నానబెట్టుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఒక 4, 5 గంటల్లో నానిపోతాయన్నమాట. చల్లనీళ్ళలో ఒక 7, 8 గంటలు పడుతుంది. నేను ఏదైతే కడుక్కున్న పప్పు ఉంటుందో దాన్ని ఈ వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక 4, 5 గంటలు నానబెట్టుకున్నానండి. సో, 4, 5 గంటల తర్వాత నాకు పప్పు ఇలా నానిందండి. ఒకసారి చూడండి ఎలా నానాలో. తర్వాత దీన్ని మళ్ళీ ఒక 2 సార్లు మళ్ళీ చల్లటి నీళ్ళతో బాగా కడుక్కొని, మొత్తం వాటర్ పోయేటట్టు స్ట్రెయినర్‌లో వంపుకోవాలండి పప్పుని. పప్పుని వంపుకొని ఒక 2 నిమిషాలు అలా మనం ఉంచాలి స్ట్రెయినర్‌లో. ఎందుకంటే మిగిలిన వాటర్ అన్నీ వెళ్ళిపోతాయన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మనం ఈ పప్పుని మిక్సీ పట్టుకోవాలి. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను డైరెక్ట్ పప్పుని మిక్సీ పట్టుకునేటప్పుడే ఆనియన్స్ ఇంకా ఎల్లిపాయలు వేసుకుంటున్నానండి. మనం డైరెక్ట్ మిక్సీ పట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఆనియన్స్ తినడం ఇష్టం ఉండని వాళ్ళైతే ఇలా డైరెక్ట్ పప్పులో వేసుకోవచ్చు. ఇష్టం ఉండడం అనే కాదండి. ఇలా పప్పులో గూడా ఒకసారి వేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ పట్టినప్పుడు. ఇప్పుడు నేను మొత్తం మిగిలిన పప్పును కూడా మిక్సీలో వేసుకొని, ఆ పిండిలో నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత తగినంత కారం వేసుకుంటున్నాను. ఇక్కడ మనకు పిండి అనేది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక ఉండాలి. అక్కడక్కడ పప్పులు తగిలితేనే మంచి టేస్ట్ ఉంటుందండి గారె. సో, తగినంత కారం వేసుకున్న తర్వాత మళ్ళీ దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత నేనిక్కడ కొంచెం కరివేపాకు, కొత్తిమీరాకుని మంచిగా తురుముకున్నాననమాట. దాన్ని కూడా ఇందులో వేసేసుకొని పిండి అనేది మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ పిండిని మనం మిక్సీ పట్టేటప్పుడు కొన్ని వాటర్ కూడా అస్సలు యాడ్ చేయొద్దండి. ఓన్లీ మనం ఏదైతే మొత్తం స్ట్రెయినర్‌లో వంపుకున్న పప్పు ఉందో దానితోటే మనం మిక్సీ పట్టుకోవాలి. సో, ఇక్కడ దీనికి మంచిగా ఉప్పు, కారం కలిసేటట్టు బాగా పిండిని బాగా కలుపుకొని ఇలా ముద్దలాగా ఉండాలన్నమాట పిండి అనేది ఇలా. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనకి ఎంత ఆయిల్ కావాలో అంత అంటే మనకెంత సరిపోతదో అంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. సో, ఇక్కడ ఆయిల్ హీట్ అయిందో లేదో అని మనం ఎలా చూసుకుంటామనంటే మన పిండిని కొంచెం అట్లా ఆయిల్‌లో వేసినప్పుడు అలా పైకి తేలింది అనుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్టు. సో, నెక్స్ట్ ఏం చేయాలి అలా వాటర్‌ని కొంచెం అరచేతి పైన రాసుకొని, మన పిండిని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఒక చిన్ని సైజు లడ్డూలాగా ముద్దలాగా చేసుకొని, నెక్స్ట్ మన అరచేతి పైన రౌండ్‌గా గారె చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్‌గా చేసుకొని, తర్వాత దీన్ని ఆయిల్‌లో వేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకవేళ ఆయిల్ బాగా హీట్ అవుతే వెంటనే గారె మాడిపోతుందన్నమాట. సో, దాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో లేకపోతే లో ఫ్లేమ్‌లో చూసుకొని మనం తగ్గించుకోవాలి అన్నమాట. సో, ఇలాగే మళ్ళీ గారెలు చేసుకుంటూ ఆయిల్‌లో వేసుకోవాలి. సో, అటు ఇటు తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. కొంచెం ఏంటంటే ఎర్రగా కాలాలి అన్నమాట. సో, లో ఆర్ మీడియం ఫ్లేమ్‌లోనే ఉండేటట్టు చూసుకోండి. చూడండి ఇలా ఎర్రగా కాలితే గారె అనేది మంచి టేస్ట్ ఉంటుంది అనండి. సో, ఇలానే ఇంకా సేమ్ మళ్ళీ వాటర్ పెట్టుకొని మళ్ళీ గారెలా చేస్తూ ఉండండి. సో, ఇదేంటంటే ఈ గారెలు మనం మార్నింగ్ టైంలో కానీ, టిఫిన్స్‌లో కానీ, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్‌లో కానీ చేసుకుంటే చాలా బావుంటుంది. కానీ చెప్పాలంటే నాన్ వెజెస్‌లోకి చాలా టేస్ట్ ఉంటుందండి గారెలు. మనం నాన్ వెజ్ గ్రేవీలో పెట్టుకొని తింటే చాలా బావుంటుంది. సో, నేను దీని ముందు ఒక వీడియో చేశాను. అదే జుట్టుకోడి పులుసు అనేది. సో, ఆ కాంబినేషన్‌తో అయితే ఇంకా బావుంటుంది. ఒకసారి మీరు ఆ రెసిపీ కూడా చూసి ఒకసారి ఈ బొబ్బరి గారెలు ప్లస్ జుట్టుకోడి పులుసు 2 ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి పెద్దగా ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న వాటితో కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి.